నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. నా పేరు రజీనా. నేను మీకు ఇవాళ మన మోదీ కేర్ నుంచి ఒక పెయిన్ రిలీఫ్ అంటే చాలామందికి ఇప్పుడు అందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళకు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ అవ్వడం, వాళ్ళు ఇంకా ఏదో ఒకటి గ్యాసెస్ ట్యాబ్లెట్ తీసుకోవడం, లేకపోతే ఈనో వాడడం, ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి దానికి రిలీఫ్ ఇవ్వడానికి ఇవాళ మన మోదీ కేర్లో ఉన్న ప్రోడక్ట్ గురించి నేను డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి ఇవాళ వచ్చాను. మన మోదీ కేర్లో ఉన్నది అమృత్ శక్తి. అమృత్ శక్తి అంటే మీకు అమృతం లాగానే పనిచేస్తుంది. మీకు ఇది అమృత్ శక్తి వల్ల ఏంటంటే మీకు మంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన చాలా రోజుల నుంచి బాధపడే వాళ్ళు కూడా, చాలా సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళకు కూడా దీని నుంచి రిలీఫ్ దొరికింది. అందుకనే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఇది నేను చిన్న డెమో ద్వారా చూపిస్తాను. నేను దీంట్లో ఇంగ్రీడియంట్ ఏముంది అవన్నీ కూడా చూపిస్తాను. మన కడుపులో ఏదైనా సరే మనం ఏదైనా తిన్నప్పుడు ఇండైజెషన్ అవ్వడం అండ్ ఇంకా ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు, ఏదైనా బయట ఫుడ్స్ అవి అట్లాంటివి తిన్నప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అయోడిన్ యాడ్ చేస్తున్నాను నార్మల్ వాటర్లో. అంటే మన బాడీలో కూడా అయోడిన్ ఉంటుంది కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను. అంటే ఒక బ్యాడ్ దీన్ని నేను పొల్యూట్ చేశాను మన బాడీని. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో అమృత్ శక్తిని, ఇది జెల్ సప్లిమెంట్ లాగా ఉంటుంది. ఇది చూడండి, జెల్ లాగా ఉంటుంది ఇలాగా. ఇది నేను పిన్ చేసి దీంట్లో వేస్తాను. ఇప్పుడు జస్ట్ దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయండి. ఓన్లీ చూసారా, జస్ట్ ఎసెన్షియల్ ఆయిల్సే ఉన్నాయి దీంట్లో. ఇది కొంచెంసేపు టైం పడుతుంది. ఇది దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ ఉన్నాయి అన్నది నేను మీకు చెప్తాను. కొంచెం టైం పడుతుంది, స్లోగా ఉంటుంది. ఏదైనా సరే మన ప్రోడక్ట్ ఏది యూస్ చేసినా కూడా కొంచెం స్లోగానే పనిచేస్తాయి. ఎందుకు అంటే ఆయుర్వేదం కాబట్టి దీంట్లో కర్పూరం ఉంటుంది. కర్పూర వల్ల మీకు ఏంటంటే కడుపులో కొంచెం వామ్గా ఉంచి వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది. అండ్ స్టమక్ పెయిన్ ఏదైతే ఉన్నదో అది కూడా తగ్గిస్తుంది. ఇండైజెషన్ కూడా తగ్గిస్తుంది దీనివల్ల. దీంట్లో పుదీనా ఉంది. పుదీనా అంటే మీకు చాలామందికి తెలుసు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఎక్సలెంట్. ఇది యాంటీ గ్యాస్ని రిలీజ్ చేసేసి మొత్తం అంతా డైజెషన్ని బాగు చేస్తుంది. అండ్ దీంట్లో క్విక్గా మీకు న్యాచురల్గా రిలీఫ్ చేస్తుంది. ఇది గ్యాస్ని, స్టమక్ పెయిన్ని ఇదంతా రిలీఫ్ చేస్తుంది. ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇంకా వాము అజ్వైన్ మీకు ఇండైజెషన్ వల్ల డైజెషన్ యాసిడ్స్ని కంట్రోల్ చేసి అది బ్యాలెన్సింగ్ చేసి మీకు ఆ జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మీకు త్వరగా ఇండైజెషన్ని తగ్గిస్తుంది. ఇది పెయిన్ రిలీఫ్గా ఉంటుంది అండ్ కడుపులో నొప్పి ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఇంకా మీకు దీంట్లో లవంగం ఉన్నది. లవంగం అంటే మీకు డైజెషన్ ఏదైతే జీర్ణాశయం ఉంటుందో దాంట్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని చూసి దాన్ని మీకు బాగా తగ్గించి, అంటే మీ డైజెషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్నది చూసి మీ డైజెషన్ దీన్ని బాగు చేస్తుంది. అంటే ఫ్యూచర్లో మీకు మళ్ళీ రాకుండా ఉండడానికి. దీనివల్ల మీకు వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతున్నాయి. ఇంకా మీకు ఇది వేరే. ఇంకొకటి మీకు పుదీనా తులసి. ఇది స్లోగా అవుతుంది, మెల్లగానే అవుతుంది. ఏదైనా సరే ఆయుర్వేదం అనేది మనకి స్లోగానే పనిచేస్తుంది. ఇది చూడండి, కలర్ చేంజ్ అవుతుంది మెల్లగా. ఇది పుదీనా తులసి. పుదీనా తులసిలో మీకు ఇది దేనికంటే, పుదీనా తులసి అంటే మీకు ప్రతిదీ కూడా పుదీనా వల్ల మీకు కడుపులో చల్లగా ఉండడం, ఇట్లాగా ఉండడం వల్ల కొంతమందికి ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ బర్నింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్లకు మంటగా ఉండడం, ఛాతీలో మంట అండ్ కడుపులో మంటగా ఉన్న వాళ్ళకి ఈ పుదీనా విత్ తులసి ఇవ్వచ్చు. ఇది కూడా స్టమక్ పెయిన్ని రిలీజ్ చేస్తుంది. అంటే గ్యాస్ట్రిక్లో 2 టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్స్ ఉంటాయి. ఒకటేమో బర్నింగ్ సెన్సేషన్ ఉండదు, ఇంకొకటేమో
కడుపులో నొప్పి రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఇట్లాంటి వాటికి అమృత్ శక్తి ఇస్తాము. అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి పుదీనా విత్ తులసి ఇస్తాము. ఇది ఏంటంటే మీకు రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. పుదీనాలో మీకు తులసి ఉండడం వల్ల మీకు కడుపులో కూలింగ్గా ఉండడం అండ్ స్టమక్ ఏదైతే కడుపులో నొప్పి రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ఇది పుదీనా తులసి తగ్గిస్తుంది. చూసారు కదా, ఈ కలర్ చేంజ్ అయింది. మీరు మీ స్టమక్ని కూడా ఇట్లాగే ప్రాబ్లం రిలీఫ్ చేస్తుంది అండ్ పెయిన్ రిలీఫ్ చేస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. మనకు ఈ పుదీనా తులసి వచ్చి రోజుకి 2 తీసుకోవాలి, మార్నింగ్ అండ్ నైట్. ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ 1 తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అంటే కనుక 3 కూడా తీసుకోవచ్చు. దీంట్లో 100 సాఫ్ట్ జెల్స్ ఉంటాయి దీంట్లో. సేమ్ పుదీనా కూడా, పుదీనా తులసి వీళ్ళ ప్రాబ్లం వల్ల వీళ్ళు కావాలి అంటే కనుక పుదీనా తులసి కూడా అలాగే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ప్రాబ్లం మాకు ఎక్కువగా ఉంది అని అంటే కనుక మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం మీకు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి సజెస్ట్ చేసి ఎలా తీసుకోవాలి అన్నది సజెస్ట్ చేసి ఇస్తాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు కాల్ చేయండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.